ఇది పౌలు చెప్తున్నాడు, నా మట్టికైతే బ్రతుకుట క్రీస్తే. యేసు ప్రభు కొరకు బ్రతకడం అంటే క్రీస్తుతో కూడా ఏమవ్వాలి, సిలువేయబడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఏం చెప్తుందంటే, ప్రతివాడు తన సొంత కార్యాలు చూసుకుంటున్నాడు, కానీ యేసు క్రీస్తు కార్యములు ఏం చేయాలి, మనము చూడాలి. నువ్వు క్రైస్తవుడు అవుతే, క్రీస్తుతో కూడా సిలువేయబడితే ఎవరి కార్యాలు చూడాలంటే మనము యేసు క్రీస్తు కార్యాలను మనం చూడాలి. పౌలు అపోస్తలుడే కాదు, శిష్యులందరూ కూడా సిలువేయబడినారు, క్రీస్తుతో కూడా సిలువేయబడినారు. కనుక వాళ్ళందరూ అపోస్తల కార్యం 1వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తే 1, 2, 3, 4, 5, 6, 7 అధ్యాయాలు 8 అధ్యాయాలు మనం వెళితే వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చినారు. వాళ్ళు, అయ్యా మేము వాటిని మాట్లాడకుండా బోధింపకుండా మేము ఉండలేమని